హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో సోషల్ మెథడాలజీ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. అకాడమీ బుక్లోని ప్రాక్టీస్ బిట్స్ అండి. ఇది సోషల్ మెథడాలజీకి సంబంధించి లాస్ట్ వీడియో. ఇందులో సాంఘిక శాస్త్ర బోధన అభ్యసన మదింపు, సాంఘిక శాస్త్ర బోధనలోని సమస్యలు, ఈ టాపిక్కి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. సో టోటల్గా అకాడమీ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి సోషల్ మెథడాలజీ బిట్స్కి సంబంధించిన పీడిఎఫ్ అనేది టెలిగ్రామ్ ఛానల్లో అయితే షేర్ చేస్తాను. ఎవరైనా కావాలనుకుంటే డౌన్లోడ్ చేసుకోండి. వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, బోధన పూర్తయిన తర్వాత పరీక్షలు నిర్వహించి విద్యార్థుల ప్రగతిని మార్కుల రూపంలో కొలవడాన్ని ఇలా పిలుస్తారు. ఆన్సర్ ఆప్షన్ 2 మదింపు. నెక్స్ట్ వన్, విద్యార్థులు సాధించిన ఫలితాలకు విలువ కట్టడాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 3 మూల్యాంకనం. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో పరిమాణాత్మకమైనది ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 మాపనం. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో గుణాత్మకమైనది ఏది? ఇందులో గుణాత్మకమైనది ఆప్షన్ 4 మూల్యాంకనం. నెక్స్ట్ వన్, విద్యా లక్ష్యాలు ఎంతవరకు సాధించడం జరిగిందో తెలుసుకునే విధానమే మూల్యాంకనం అని మూల్యాంకనానికి నిర్వచనం ఇచ్చిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 రాల్ఫ్ టైలర్. నెక్స్ట్ వన్, కొన్ని ఎన్నుకున్న లక్ష్యాల ఆధారంగా ఏ మేరకు యోగ్యత సంపాదించడం జరిగిందో తెలియచేసేదే మూల్యాంకనం అని మూల్యాంకనాన్ని నిర్వచించిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 విద్యా విజ్ఞాన సర్వస్వం. నెక్స్ట్ వన్, లక్ష్యం ఎంత మేరకు సాధించడమైంది? తరగతి గదిలో సమకూర్చిన అభ్యసన అనుభవాల తీరు, విద్యా గమ్యాలు ఎంత ఉత్తమ స్థాయిలో సాధించారు అనే వాటిని నిర్ధారించే విధానమే మూల్యాంకనం అని మూల్యాంకనాన్ని నిర్వచించినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 జాతీయ విద్యా పరిశోధన శిక్షణా సంస్థ. నెక్స్ట్ వన్, పటంలో లోపించిన భాగాన్ని గుర్తించండి. పటంలో లోపించిన భాగం ఆప్షన్ 2 అభ్యసన అనుభవాలు. నెక్స్ట్ వన్, పిల్లలను బాల్యం నుండి దూరం చేయడంతో పాటు వారిలో అసహనాన్ని, ఆత్మన్యూన్యతను పెంచి ఆత్మవిశ్వాసాన్ని, సమస్య పరిష్కార శక్తిని, విచక్షణ శక్తిని కోల్పోయేలా చేస్తున్నాయని విమర్శిస్తూ భారం లేని విద్య ఆవశ్యకతను గురించి 2003లో భారత ప్రభుత్వానికి నివేదికను సమర్పించినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 యశ్పాల్. నెక్స్ట్ వన్, యశ్పాల్ కమిటీ నివేదిక ఆధారంగా అమల్లోకి వచ్చిన చట్టం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005. నెక్స్ట్ వన్, పిల్లలు ఆనందంగా, అర్థవంతంగా నేర్చుకోవడానికి పరీక్షల విధానాన్ని సంస్కరించాలని పేర్కొన్నది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 NCF 2005. నెక్స్ట్ వన్, మన రాష్ట్రంలో 2012-13 విద్యా సంవత్సరం నుంచి ఏ చట్టం ద్వారా నిరంతర సమగ్ర మూల్యాంకనం అమల్లోకి వచ్చింది? ఆన్సర్ ఆప్షన్ 3 RTE 2009. నెక్స్ట్ వన్, CCE విధానంలో సాంఘిక శాస్త్రంలోని సామర్థ్యాలను ఎన్ని రకాలుగా పేర్కొనడం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 3 6 రకాలు. నెక్స్ట్ వన్, ఉపాధ్యాయుడు పాఠం బోధించడానికి ముందు మరియు విద్యార్థుల లోపాలను గుర్తించడం కోసం చేసే మూల్యాంకనం ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 లోప నిర్ధారణ మూల్యాంకనం. ఉపాధ్యాయుడు పాఠం బోధించడానికి ముందు విద్యార్థుల లోపాలను గుర్తించడానికి చేసే మూల్యాంకనమే లోప నిర్ధారణ మూల్యాంకనం. నెక్స్ట్ వన్, ఉపాధ్యాయుడు పాఠం బోధిస్తున్నప్పుడు దీని ద్వారా విద్యార్థుల అభ్యసనంలో ఎదురయ్యే లోపాలను
అప్పటికప్పుడు సరిచేసి అభ్యసన శూన్యాలను పూరించడం జరుగుతుంది. ఆన్సర్ ఆప్షన్ 2 నిర్మాణాత్మక మూల్యాంకనం. నెక్స్ట్ 1 బోధన పూర్తయిన వెంటనే నిర్ణీత కాల వ్యవధులలో ఉపాధ్యాయుడు దీని ద్వారా బోధన అభ్యసనను పటిష్టపరుస్తాడు. ఆన్సర్ ఆప్షన్ 3 సంగ్రహణాత్మక మూల్యాంకనం. నెక్స్ట్ 1 2016-17 సంవత్సరం నుండి 8, 9, 10 తరగతులకు అంతర్గత మూల్యాంకనానికి ఎంత శాతం మార్కులను కేటాయించారు? ఆన్సర్ ఆప్షన్ 1 20% మార్కులు. నెక్స్ట్ 1 2016-17 సంవత్సరం నుంచి 8, 9, 10 తరగతులకు బాహ్య మూల్యాంకనానికి ఎంత శాతం మార్కులు ఇచ్చి గ్రేడులు నిర్ణయించి CCE రిజిస్టర్లో నమోదు చేసి విద్యార్థుల స్థాయి నిర్ణయించడం జరుగుతుంది? ఆన్సర్ ఆప్షన్ 4 80%. నెక్స్ట్ 1 విద్యార్థులను స్క్రాప్ పుస్తకం నిర్వహించేలా ప్రోత్సహించడం ద్వారా వారిలో ఈ సామర్థ్యాన్ని పెంపొందించవచ్చు. ఆన్సర్ ఆప్షన్ 4 విషయ సేకరణ. నెక్స్ట్ 1 నిర్మాణాత్మక మూల్యాంకనంలో ఎన్ని రకాల సాధనాలు ఉపయోగించాలి? ఆన్సర్ ఆప్షన్ 2 4. నెక్స్ట్ 1 నిర్మాణాత్మక మూల్యాంకనంలో పిల్లల భాగస్వామ్యం ప్రతిస్పందనలు అనే సాధనానికి కేటాయించబడిన మార్కులు ఎన్ని? ఆన్సర్ ఆప్షన్ 2 10. నెక్స్ట్ 1 నిర్మాణాత్మక మూల్యాంకనంలో లఘు పరీక్షలు అనే సాధనానికి కేటాయించబడిన మార్కులు ఎన్ని? నిర్మాణాత్మక మూల్యాంకనంలో లఘు పరీక్షలకు కేటాయించిన మార్కులు ఆప్షన్ 3 20. నెక్స్ట్ 1 నిర్మాణాత్మక మూల్యాంకనంలో ప్రాజెక్టు పనులు అనే సాధనానికి కేటాయించబడిన మార్కులు ఎన్ని? ఆన్సర్ ఆప్షన్ 2 10. నెక్స్ట్ 1 నిర్మాణాత్మక మూల్యాంకనంలో ఉపయోగించే 4 రకాల సాధనాలకు కేటాయించబడిన మొత్తం మార్కులు ఎన్ని? ఆన్సర్ ఆప్షన్ 4 50. నెక్స్ట్ 1 తరగతి గదిలో పిల్లల అభ్యసన సన్నివేశాల ద్వారా నేర్చుకుంటున్న అంశాల గురించి పరిశీలించడానికి దీనిని ఉపాధ్యాయుడు సాధనంగా ఉపయోగిస్తాడు. ఆన్సర్ ఆప్షన్ 1 మౌఖిక పరీక్ష. నెక్స్ట్ 1 పాఠశాలలో కల్పించే అభ్యసన అనుభవాలలో పిల్లల ప్రగతిని పాల్గొంటున్న విధానాన్ని ఎప్పటికప్పుడు పరిశీలించి నమోదు చేసుకోవడానికి ఉపాధ్యాయునికి ఉపయోగపడేది? ఆన్సర్ ఆప్షన్ 2 టీచర్ డైరీ. నెక్స్ట్ 1 ఒక అంశం పట్ల పిల్లలు ధనాత్మకంగా లేదా రుణాత్మకంగా ప్రతిస్పందించే తీరును పరిశీలించడానికి ఇది ఉపయోగపడుతుంది. ఆన్సర్ ఆప్షన్ 3 సంఘటన రచన. నెక్స్ట్ 1 విద్యార్థులు చేసిన కృత్యాలను సేకరించిన వాటి ప్రదర్శనలను పనితీరు వివరాలను సంకలనం చేసి భద్రపరచడాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 4 పోర్ట్ఫోలియో. నెక్స్ట్ 1 పిల్లలు రాసిన గేయాలు, కథలు, పాడిన గేయాలు, గీసిన చిత్రాలు, ఉత్తరాలు మొదలైనవి తీసుకొని ఒక ఫైల్లో ఉంచితే దానిని ఇలా పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ 2 పోర్ట్ఫోలియో. 1 పిల్లల దినచర్య, వారి స్పందనలు, చూసిన విన్న ఘటనల పట్ల వారి అనుభూతులు, అనుభవాలు మొదలైన వాటిని రాసిన పుస్తకాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 3 పిల్లల డైరీ. నెక్స్ట్ 1 ఒక పని చేయడం ద్వారా అనుభవం ద్వారా నేర్చుకోవడానికి అవకాశం కల్పించే కార్యక్రమాలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ 2 ప్రాజెక్టు పనులు. నెక్స్ట్ 1 దీని నిర్వహణ ద్వారా పిల్లల్లో పరిశీలన, ప్రయోగ నైపుణ్యాలు బాగా అభివృద్ధి చెందుతాయి. ఆన్సర్ ఆప్షన్ 2 ప్రాజెక్ట్. నెక్స్ట్ 1 ఉపాధ్యాయుడు తాను చెప్పిన పాఠంలో లేదా పాఠ్యాంశాలలో ఎంపిక చేసుకున్న విద్యా ప్రమాణాలను పరిశీలించడానికి
అప్పటికప్పుడే నిర్వహించే ఒక రాత పరీక్ష. ఆన్సర్ ఆప్షన్ 2 లఘు పరీక్ష. నెక్స్ట్ 1 కోర్సు మొత్తం పూర్తి అయిన తర్వాత లేదా నిర్ధారిత పాఠ్య ప్రణాళిక పూర్తి అయిన తర్వాత పిల్లల సాధనను పరీక్షించే మూల్యాంకనం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 సంగ్రహణాత్మక మూల్యాంకనం. నెక్స్ట్ 1 సంవత్సరం మొత్తంలో నిర్మాణాత్మక మూల్యాంకనం ఎన్నిసార్లు నిర్వహించబడుతుంది? ఆన్సర్ ఆప్షన్ 4 4 సార్లు. నెక్స్ట్ 1 సంవత్సరం మొత్తంలో సంగ్రహణాత్మక మూల్యాంకనం ఎన్నిసార్లు నిర్వహించబడుతుంది? ఆన్సర్ ఆప్షన్ 3 3 సార్లు. నెక్స్ట్ 1 సాంఘిక శాస్త్రంలో 9వ తరగతి విద్యార్థికి 89 మార్కులు వచ్చాయి. అయితే అతడు ఏ గ్రేడు సంపాదించాడు? ఆన్సర్ ఆప్షన్ 2 ఏ గ్రేడ్. నెక్స్ట్ 1 సాంఘిక శాస్త్రంలోని ఒక తరగతికి చెందిన పార్థు అనే విద్యార్థికి 91 మార్కులు వచ్చినవి. అయినా అతడు సాధించిన గ్రేడ్ ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 A+. నెక్స్ట్ 1 విద్యా సంవత్సరం ప్రారంభంలోనే ఆ తరగతి చదవడానికి ఉండవలసిన సామర్థ్యాలు పిల్లల్లో ఎంత మేరకు ఉన్నాయో గుర్తించడం కోసం నిర్వహించే పరీక్ష పేరు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 బేస్ లైన్ అసెస్మెంట్ టెస్ట్. నెక్స్ట్ 1 ప్రారంభ పరీక్ష ఫలితాన్ని ఈ రిజిస్టర్లో నమోదు చేయాలి. ఆన్సర్ ఆప్షన్ 3 CCE రిజిస్టర్. నెక్స్ట్ 1 నిరంతర సమగ్ర మూల్యాంకనంలో అత్యంత కీలకమైనది ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 నిర్మాణాత్మక మూల్యాంకనం. నెక్స్ట్ 1 త్రైమాసిక అర్ధ సంవత్సర సంవత్సరాంతర పరీక్షల ద్వారా జరిగే మూల్యాంకనం ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 సంగ్రహణాత్మక మూల్యాంకనం. నెక్స్ట్ 1 పరీక్ష పేపరు తయారు చేసే ముందు అన్ని విద్యా ప్రమాణాలకు అన్ని రకాల ప్రశ్నలకు ప్రాధాన్యతనిస్తూ మొత్తం నిర్ణయించిన సిలబస్ అంతటికి ప్రాధాన్యత ఇస్తూ ఈ పట్టికను తయారు చేసుకోవాలి. ఆన్సర్ ఆప్షన్ 4 బ్లూ ప్రింట్. నెక్స్ట్ 1 ఫార్మేటివ్ సమ్మేటివ్ మూల్యాంకనాలలో పిల్లలు సాధించిన గ్రేడులను ఈ రిజిస్టర్లో నమోదు చేయాలి. ఆన్సర్ ఆప్షన్ 1 పిల్లల ప్రగతి నమోదు రిజిస్టర్. నెక్స్ట్ 1 సహ పాఠ్యాంశాలకు ఈ మూల్యాంకనంలో మాత్రమే మార్కులు గ్రేడులు ఇవ్వాలి. ఆన్సర్ ఆప్షన్ 4 సంగ్రహణాత్మక మూల్యాంకనం. నెక్స్ట్ 1 పిల్లలు పాఠశాలలో చేరినప్పటి నుండి వారికి సంబంధించిన అన్ని అంశాలను ఈ రికార్డులో పొందుపరుస్తారు. ఆన్సర్ ఆప్షన్ 4 క్యుములేటివ్ రికార్డ్. నెక్స్ట్ 1 ఉపాధ్యాయుడు నిర్ధారిత సమయంలో పాఠ్యాంశాలన్నింటినీ పూర్తి చేయాలి అను అంశాన్ని విద్యా హక్కు చట్టం 2009లోని ఈ సెక్షన్ తెలియజేస్తుంది. ఆన్సర్ ఆప్షన్ 4 సెక్షన్ 24(1)(c). నెక్స్ట్ 1 ఒక విద్యార్థి వ్యక్తిగతంగా గరిష్ట సామర్థ్య స్థాయికి చేరుకోకపోవడంలోనూ మరియు ప్రేరణ చెందించడంలో ఈ రకమైన మూల్యాంకనాన్ని ప్రధానంగా ఉపయోగిస్తారు. ఆన్సర్ ఆప్షన్ 1 లక్షణాత్మక మూల్యాంకనం. నెక్స్ట్ 1 RTE యాక్ట్ 2009 చట్టంలోని క్రింది అధ్యాయం సెక్షన్ల ప్రకారం సాంఘిక శాస్త్ర బోధన రాజ్యాంగంలో పొందుపరిచిన విలువలు బాలల సర్వతోముఖాభివృద్ధికి అనుగుణంగా ఉండాలి. ఆన్సర్ ఆప్షన్ 2 అధ్యాయం 5 సెక్షన్ 29. నెక్స్ట్ 1 RTE యాక్ట్ 2009 చట్టంలోని క్రింది అధ్యాయము సెక్షన్ ప్రకారం సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు బాలల హక్కుల గురించి పర్యవేక్షణ చేస్తూ సంరక్షణ గావించాలి. ఆన్సర్ ఆప్షన్ 2 అధ్యాయం 6 సెక్షన్ 31. నెక్స్ట్ 1 క్రింది వాటిలో మూల్యాంకనం యొక్క ప్రయోజనం కానిది. మూల్యాంకన ప్రయోజనం కానిది ఆప్షన్ 3
విద్యార్థులలో ఆశించిన ప్రవర్తన మార్పులను మాపనం చేయుటకు తోడ్పడటం. నెక్స్ట్ 1 క్రింద తెలిపిన వాటిలో ఒకటి వ్యాసరూప ప్రశ్నల పరిమితి. ఇందులో వ్యాసరూప ప్రశ్నలకు సంబంధించి డిమెరిట్ ఏది అంటే ఆప్షన్ 1, ఇది బట్టి విధానాన్ని ప్రోత్సహిస్తుంది. నెక్స్ట్ 1 లక్ష్యాత్మక ప్రశ్నల లక్షణం కానిది. ఆన్సర్ ఆప్షన్ 3, గణన చేయడం కష్టం. నెక్స్ట్ 1 పిల్లల్లో ప్రత్యేక సామర్థ్యాలైన సహకార భావనను పరిశీలించి మదింపు చేయడానికి ఈ ఉపకరణం ఉపయోగపడుతుంది. ఆన్సర్ ఆప్షన్ 4, రేటింగ్ స్కేల్. నెక్స్ట్ 1 క్రింది వాటిలో ఉత్తమ ప్రశ్న ఏది? ఇందులో ఉత్తమ ప్రశ్న ఆప్షన్ 1, స్త్రీ సంక్షేమం కోసం దుర్గాబాయ్ దేశ్ముఖ్ చేసిన సేవలు ఏవి? నెక్స్ట్ 1 ఈ క్రింది వాటిలో మౌలికమైన వనరులు అని వేటిని అంటారు? ఆన్సర్ ఆప్షన్ 1, ప్రాథమిక వనరులు. నెక్స్ట్ 1 చారిత్రక వాస్తవాలు, సంఘటనలు, ఉపన్యాసాలు, డైరీలు, గ్రంథాలు, స్వీయ చరిత్రలు ఏ తరహా వనరులకు సంబంధించినవి? ఆన్సర్ ఆప్షన్ 1, ప్రాథమిక వనరులు. నెక్స్ట్ 1 క్రింది వాటిలో దేనిని మన ఇంటికే చేరిన గ్రంథాలయం అని అంటారు? ఆన్సర్ ఆప్షన్ 4, అంతర్జాలం. నెక్స్ట్ 1 ఏపీజే అబ్దుల్ కలాం గారి మొదటి గురువు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1, శ్రీ శివసుబ్రహ్మణ్య అయ్యర్. నెక్స్ట్ 1 మూల్యాంకనానికి ఇవి ఆధారం. మూల్యాంకనానికి ఆధారాలు ఆప్షన్ 4, విద్యా ప్రమాణాలు. నెక్స్ట్ 1 క్రింది వాటిలో సరైన క్రమాన్ని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 1, గ్రామం, జిల్లా, రాష్ట్రం, దేశం. నెక్స్ట్ 1 క్లాస్ మరియు స్మార్ట్ స్కూల్ అనే కార్యక్రమాలను ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు? ఆన్సర్ ఆప్షన్ 3, 1984-85. నెక్స్ట్ 1 క్లాస్ని విస్తరించండి. ఆన్సర్ ఆప్షన్ 1, కంప్యూటర్ లిటరసీ అండ్ స్టడీస్ ఇన్ స్కూల్స్. నెక్స్ట్ 1 సామాజిక సాంస్కృతిక అంశాల పట్ల మాట్లాడేటప్పుడు ఏ విధమైన జాగ్రత్త తీసుకోవాలి? ఆన్సర్ ఆప్షన్ 4, మాట్లాడేటప్పుడు విద్వేషపూరితమైన కించపరిచే విధంగా మాట్లాడకూడదు. నెక్స్ట్ 1 నిరక్షరాస్యత, బాల్య వివాహాలు, బీదరికం, పోషకాహార లోపం వంటివి ఏ విధమైన సమస్యలు? ఆన్సర్ ఆప్షన్ 1, సాంఘిక సమస్యలు. నెక్స్ట్ 1 మంచి తరగతి గది ఇలా ఉండాలి. ఆన్సర్ ఆప్షన్ 4, ఆహ్లాదకరమైన తరగతి గది. నెక్స్ట్ 1 దీని ద్వారా ఉపాధ్యాయుడు తన వృత్తిపరమైన సామర్థ్యాన్ని పెంపొందించుకుంటాడు. ఆన్సర్ ఆప్షన్ 4, పైవన్నీ సబ్జెక్ట్ ఫోరంలు, కార్యశాల, సింపోజియం, సెమినార్. నెక్స్ట్ 1 ఒక ఉపాధ్యాయునికి జీతం పెరిగింది, ప్రమోషన్ వచ్చింది, అవార్డు వచ్చింది, తన సబ్జెక్ట్లో మంచి ఫలితాలను సాధించాడు. అయితే అతడు సాధించినది? ఆన్సర్ ఆప్షన్ 2, వృత్తిపరంగా ఎదగడం. నెక్స్ట్ 1 సమాన భావాలు గల వ్యక్తుల సమావేశాన్ని ఇలా అంటారు. ఆన్సర్ ఆప్షన్ 1, సంబంధిత సమూహాలు. ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.